హలో అండి. నేను సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవీలత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఫాలిక్యులర్ స్కాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫాలిక్యులర్ స్కాన్ అంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీ రావాల్సిన వాళ్ళల్లో అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్‌లో అనుకోండి, ఎవరికైనా సరే ఫస్ట్ డేట్ వచ్చిన థర్డ్ డే గానీ, ఫోర్త్ డే గానీ ఒక స్కాన్ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చూస్తామనమాట. దాంట్లో ఓవరీ అని ఉంటుంది. అంటే అండాశయం అంటాం. అండాశయంలో ఎన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని చూస్తాం. సో, దాంట్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఒక్కొక్క ఓవరీలో ఎన్ని రెడీగా ఉన్నాయనేది తెలుస్తుందనమాట. కానీ కొంతమందికి చాలా చిన్న ఓవరీస్ ఉన్న వాళ్ళకి, లేదంటే కొన్నిసార్లు ఓవరీ సైజ్ బానే ఉన్నా సరే ఫాలికల్స్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, వాళ్ళకి అంటే పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఫాలికల్ గ్రోత్ బట్టి మనం ప్రెగ్నెన్సీ వీళ్ళకి వస్తుంది అనేది చూస్తాం. ప్రతి స్త్రీలోనూ అండం విడుదలవ్వటం అనేది కామన్ ఫ్యాక్టర్. అది అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుందనమాట. సో, ఈ అండం విడుదలవుతుందా లేదా అనేది చూడటానికి చేసే స్కాన్‌నే ఫాలిక్యులర్ స్కాన్ అంటారు. సో, మూడో రోజు గానీ, నాలుగో రోజు గానీ మొదలుపెడతాం. ఎంత సైజ్ ఉందో చూస్తాం. తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాం వాళ్ళ అవసరాన్ని బట్టి. తర్వాత మళ్ళా 10థ్ డే గానీ, 12థ్ డే ఎంతవరకు ఫాలికల్ పెరుగుతుందో చూస్తాం. తగినంత సైజ్ వచ్చిన తర్వాత అది రప్చర్ అవ్వటానికి ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. దీన్ని ఫాలిక్యులర్ స్కాన్ అంటారు. సో, ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్‌లో లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్‌గా రాని పీసీఓడీ పేషెంట్స్ అందరిలో కూడా ఈ ఫాలిక్యులర్ స్కాన్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ స్కాన్‌లో ఫాలికల్‌తో పాటు ఎండోమెట్రియం థిక్‌నెస్, ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల పొర, బేబీ బెడ్ అంటాం అనమాట దాన్ని. సో, అది కూడా ఎంతగా డెవలప్ అయిందన్నది కూడా ఇంపార్టెంట్. ఫాలికల్‌తో పాటు ఎండోమెట్రియం థిక్‌నెస్ కూడా చూసుకుంటాము. దానికి రక్త సరఫరా ఎలా వెళుతుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దీంట్లో ఇంప్లాంట్ అవ్వగలుగుతుందా, ఇదంతా చూసుకుంటాం. సో, ఫాలిక్యులర్ స్కాన్‌లో ఓవేరియన్ ఫాలికల్ సైజ్‌తో పాటు ఎండోమెట్రియం థిక్‌నెస్ కూడా చూసుకుంటాం కాబట్టి ఫాలిక్యులర్ స్కాన్ చాలా ఇంపార్టెంట్.